అందరికీ నమస్కారం. కార్తీక మాసంతో సమానమైన మాసం, విష్ణువుతో సమానమైన దైవం, వేదముతో సమానమైన శాస్త్రం లేదు అని చెప్పి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. సూర్యుడు తులా రాశిలోకి రాగానే కార్తీక మాసం మొదలవుతుంది. పురాణాల నుంచి ఈ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. కార్తీక మాస మహత్యం సప్తమ దశాధ్యాయ ప్రారంభ అంటే 17వ అధ్యాయం చెప్పుకుంటున్నాము. ఈ కార్తీక మాస మహత్యాన్ని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పగా దానిని శౌనకాది మునులకు సూత మహర్షి మరింత వివరంగా చెప్తున్నాడు. నిన్నటి రోజు ఆంగిరస మహామునిని ధనలోభుడు తనకు ముక్తి వచ్చే మార్గం చెప్పమని అడిగాడు. దాని గురించి ఇవాళ ఆంగిరసుడు ధనలోభునికి తత్వోపదేశం చేస్తున్నాడు. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయము సమాధానం చెబుతున్నా విను. నీకొక ప్రశ్న ఉదయించింది, ఆ ప్రశ్నకు జవాబు చెబుతున్నాను విను. కర్మ వలన ఆత్మకు దేహధారణ సంభవిస్తున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణమవుతున్నది. శరీర ధారణ వలనే ఆత్మ కర్మను చేయుచున్నది కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమవుతున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధముల వల్ల ఆత్మకు కర్మ సంబంధము కలుగునని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరిస్తున్నాడు. దాన్ని మీకు నేను వివరిస్తున్నా. ఆత్మ అనగా ఈ శరీరము సహంకారంగా ఆవరించి ఉన్నదని వ్యవహరిస్తున్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మని భావించుతున్నాను కనుక ఇంకనూ వివరంగా చెప్పండి. వాక్యార్థ జ్ఞానమునకు పదార్థ జ్ఞానమునకు కారణమగును, కానీ అహం బ్రహ్మ అనే వ్యాఖ్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు అడిగాడు. ఆత్మ ఉన్న శరీరం లేకపోతే ఆత్మ కనిపించదు. శరీరం ఉంటే ఆత్మ ఉండాలి. ఈ రెండింటికి సంబంధం ఉంది. ఆత్మ శరీరం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఈ రెండింటిని ఒకదానికి ఒకటి సహకారం చేసుకుంటున్నాయి అని చెప్పి అంగీరసుడు చెప్తే, ఇన్నాళ్ళు నేను దేహమే ఆత్మ అనుకున్నాను, నేను దేహంతో ఉన్నాను కంటే ఆత్మతో ఉన్నాను అనుకున్నాను, కాబట్టి నేను చేయవలసిన చెడు పనులన్నీ చేశాను. నాకు ఇంకా వివరంగా చెప్పండి. వాక్యంలో అర్థం జ్ఞానము, వాక్య అర్థ జ్ఞానమా పదార్థ జ్ఞానమా? ఈ రెండింటిలో ఏది కారణమవుతున్నది? అహం బ్రహ్మ అనేటటువంటి వాక్యానికి అర్థం ఏంటి? నాకు విశదంగా చెప్పమని అడిగాడు ఈ ధనలోభుడు అంగీరసుని. అప్పుడు ధనలోభంతో అంగీరసుడు ఇట్లంటున్నాడు, ఈ దేహము అంతఃకరణ వృత్తియే సాక్షియే. ఈ దేహం యొక్క అంతఃకరణ అంటే ఏముందంటే సాక్షి దేహమే. నేను, నాది అని చెప్పబడే జీవాత్మయే అహం అనే శబ్దం. శరీరం ఉంటేనే నాది, నాకు, నేను అనేవి వస్తాయి. శరీరం లేకపోతే ఆత్మకు నేను అనేది లేదు. కాబట్టి శరీరం ఉంటేనే వస్తాయి ఇవి. ఈ నేను, నాది అని చెప్పే జీవాత్మే అహం. సర్వాంతర్యామి అయిన సచ్చిదానంద రూపమైన పరమాత్మ నా అనుశబ్దం. నేనులో నా అనేది సర్వాంతర్యామి, సచ్చిదానంద రూపమైనటువంటి పరమాత్మ నా అనే రూపం. ఆత్మకు శరీరం లేదు. ఆత్మ సచ్చిదానంద స్వరూపం. బుద్ధి సాక్షి జ్ఞాన రూపిణి శరీరేంద్రియాలు మొదలగువని వ్యాపారమునందు ప్రసరింపజేసి వానికంటే వేరుగా ఉన్నదే ఎల్లప్పుడూ ఒకే రీతిగా ప్రకాశిస్తూ ఉంటుంది. అదే ఆత్మ. మన శరీరానికి అన్ని రకాలైనటువంటి అవస్థలు రావచ్చు.
కానీ ఆత్మకు అలాంటి అవస్థలు ఏమీ లేవు. ఆ అవస్థలు ఏమీ లేకుండానే ఈ ఆత్మ ఉంటుంది. బుద్ధి సాక్షి జ్ఞాన రూపిణిగా ఉంటుంది. ఈ శరీర అవయవాలన్నీ కూడాను ఉన్నప్పుడే నాది నేను అనే అహంకారం ఏర్పడుతుంది. నేను అనేది శరీర అవయవాలలో నామరూపంలో ఉండి నశిస్తూ ఉంటుంది. నేను అనేది నశించాల్సిందే. ఎప్పటికైనా శరీరం నశిస్తే నేను అనేది నశిస్తుంది. కాబట్టి ఎప్పటికైనా ఇలా నశించేటటువంటి శరీర ఇంద్రియాలే, శరీరమే ఉన్నది దానికి. కాబట్టి అది ఎప్పటికైనా నశించాల్సిందే. ఇట్టి దేహానికి జాగ్రత్త, స్వప్న, సూక్ష్మయస్తులు, స్థూల సూక్ష్మకార శరీరాలను మూడింటి యందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకోవాలి. ఏ శరీరం ఉన్నప్పుడే మనకు జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషావస్థ ఈ ఉన్నప్పుడే స్థూల ఆకారం, సూక్ష్మాకారం ఈ శరీరంలో ఉన్నప్పుడే నాది నేను అని చెప్పగలుగుతాం. అప్పటిదాకా ఏమీ లేదు. మనకు శరీరం లేకపోయినా మన ఆత్మ తిరుగుతూనే ఉంటుంది. ఎప్పటికో అప్పటికో ఒక శరీరం రావచ్చు. అది ఏ శరీరమైనా కావచ్చు. మానవ శరీరమే రావాలని లేదు. ఏ జన్మైనా రావచ్చు. ఏ మనిషిగానైనా, ఏ మనిషిగానే కాక ఏ జంతువుగానైనా పుట్టచ్చు, చెట్టుగా పుట్టచ్చు, పుట్టగా పుట్టచ్చు. కానీ ఆ లేకపోయినా కానీ ఆత్మ అయితే ఉంటుంది తప్పనిసరిగా. ఇనుమును సూదంట్రాయి అంటిపెట్టుకునేటటువంటి ఎలా తిరుగుతుందో అలానే శరీరాలు, ఇంద్రియాలు దేన్ని ఆశ్రయించి తిరుగుతూ ఉంటాయంటే అదే ఆత్మ. అదే ఆత్మ లేకుండా శరీరం ఉండదు. శరీరం లేకుండా ఆత్మ ఉండవచ్చు, కానీ ఆత్మ లేకుండా శరీరం ఉండదు. ఆత్మ లేదు అంటే మనకు మోక్షం కలిగినట్టే, జ్ఞానం కలిగినట్టే, మోక్షం కలిగినట్టే. శరీరాలు, ఇంద్రియాలు దేన్ని ఆశ్రయించి తిరుగుతాయో అదే ఆత్మ. అట్లనే ఆత్మ వలన తమ పని తాము చేస్తూ ఉంటాయి. నిద్రలో శరీరేంద్రియాలు సంబంధం లేకుండా గాఢ నిద్రపోతాయి. మేల్కొన్న తర్వాత నేను సుఖంగా నిద్రపోతుని, నేను సుఖంగా ఉంది, నాకు సంతోషంగా ఉంది అనుకుంటుంది ఆత్మ. శరీరం నిద్రపోతుంది, ఆత్మ సుఖంగా ఉందనుకుంటుంది. అంతేకాని ఆత్మ నిద్రపోదు అని ఇంకా ఇలా చెబుతున్నాడు. దీపపు గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేసినట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేస్తూ ఉంటాయి. దీపం గాజుబుడ్డిలో ఉంటుంది. ఆ గాజు చుట్టుపక్కలంతా కూడాను చీకటి తరిమి వేస్తుంది. అట్లనే ఆత్మ కూడా దేహంలో ఉండి ప్రకాశిస్తూ ఉంటుంది. ఆత్మ పరమాత్మ స్వరూపం వలన దానికి దారాపుత్రులు వాళ్ళు ఇష్టమవుతున్నారన్నమాట. ఆత్మ పరమాత్మ స్వరూపం. కానీ ఇహంలో శరీరం ఉన్న తర్వాత ఈ దారాపుత్రులు వీళ్ళంతా కూడాను ఇష్టమైనటువంటి వాళ్ళుగా అవుతున్నారు. అట్లాంటి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదే పరమాత్మ. ఆ పరమాత్మనే ఆత్మ. తత్వమసి మొదలైన వాక్యాలలో త్వం అనే పదానికి కించిత్ జ్ఞానాది విశిష్టమందు జీవాత్మయ అని అర్థం. తట్ అనే పదానికి సర్వజ్ఞ ద్విగుణాత్మకమైన విశిష్టమైన సచ్చిదానంద స్వరూపం అని అర్థం. తత్వమసి అని చెప్తుంటాం. అదంతా కూడా ఏంటంటే చిన్న జ్ఞానం ఉన్నట్టు ఉంటే అది విశిష్టంగా జీవాత్మలో ఉంటుంది. తత్ అనే పదానికి సర్వము ద్విగుణాత్మకంగా విశేషమైనటువంటి సచ్చిదానంద రూపం ఉంటుంది. జీవాత్మ పరమాత్మ ఏకత్వమును బోధిస్తూ ఉంటాయి. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు కాదు, రెండు ఒకటే. ఈ రీతిగా సర్వజ్ఞాది ధర్మాలను వదిలివేయగా సచ్చిదానంద రూపం ఒక్కటే నిలుస్తుంది. మనకి ఇవన్నీ తెలుసు. ఇవన్నీ వదిలేయాలి. మనం శరీరానికి సంబంధించినవన్నీ వదిలేస్తేనే పరమాత్మను చేరుతాం.
ఇంకా ఈ ఇహపరమైనటువంటి సంబంధాలు పెట్టుకుంటే పరమాత్మను చేరలేము. ఇవన్నీ వదిలేస్తే ఒక్కటే సచ్చిదానంద రూపం ఒక్కటే మిగులుతుంది. ఆత్మ దేహ లక్షణాలు ఉండటం, జన్మించటం, పెరగటం, క్షీణించటం, చనిపోవటం మొదలగు 6 భాగాలు శరీరానికే కానీ ఆత్మకు లేవు. జన్మిస్తున్నాం, పెరుగుతున్నాం, క్షీణిస్తున్నాం, చనిపోతున్నాం, ఇవన్నీ జరుగుతున్నాయి. మనసు సుఖాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడాను శరీరానికే కానీ ఆత్మకు లేవు. ఎందుకనంటే ఆత్మ జ్ఞానానంద స్వరూపం కాబట్టి ఇవన్నీ ఆత్మకేమి అంటావు. మనం చేసే ఒక్క మంచి పనులు తప్పించి ఆత్మ ఏమీ తీసుకువెళ్ళదు. మనిషి మరణించిన తర్వాత అతను సంపాదించిన ఆస్తి కానీ, భార్యాబిడ్డల యొక్క ప్రేమను కానీ, భార్యాబిడ్డలను కానీ, కొనుక్కున్న బంగారాన్ని కానీ, ఆస్తిపాస్తులను కానీ ఏమీ తీసుకెళ్ళడు. వచ్చేటప్పుడు ఎలా ఉట్టి చేతులతో వచ్చాడో వెళ్ళేటప్పుడు కూడా అలానే ఉట్టి చేతులతోనే వెళ్తాడు. అతను మంచి పనులు చేసి సంపాదించిన కీర్తి ఒక్కటే మిగులుతుంది, అంతేకాని ఇంకా ఏమీ తీసుకెళ్ళలేడు, వస్తువుగా ఏమీ తీసుకెళ్ళలేడు. జ్ఞానానంద స్వరూపమే పరిపూర్ణం గలది. వేదాలలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించి ఉన్నదో అదే ఆత్మ. ఒక కుండను చూసి అది మట్టితో చేసినదని ఏ విధంగా గ్రహిస్తామో అటులనే ఒక దేహాంతర్యాము జీవాత్మ పరమాత్మ అని తెలుసుకుంటాం. మనకి ఇవన్నీ కూడాను తెలుస్తూ ఉంటాయి. ఇవంతా ఏమని తెలుస్తూ ఉంటాయంటే సర్వజ్ఞత తెలుసు, ఉపదేశం తెలుసు, సంపూర్ణత్వం తెలుసు, ఇవన్నీ తెలుసు. కానీ అవన్నీ కూడాను ఆత్మకే ఉన్నది అని మనం గ్రహించలేము. ఇవన్నీ నావి అనుకుంటాం, నేను సంపాదించాము అనుకుంటాం, నేను చేస్తున్నాము అనుకుంటాం, కానీ కాదు. ఒక కుండను చూస్తే ఇది మట్టితో చేశారు అనిపిస్తుంది, తెలుసు మనకి మట్టితో చేశారు అని, కానీ దాన్ని మట్టి అనం, కుండ అంటాం. మట్టితో చేసింది మట్టి అనొచ్చుగా, అనం, కుండ అంటాం. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క విధమైన పేరు ఉంటుంది. అట్లాంటి పేర్లో ఉన్నదే ఈ యొక్క ఆత్మజ్ఞానం. ఈ జీవాత్మ పరమాత్మ అని గనక ఒకటే అని గనక తెలుసుకున్నట్లయితే ఇక మానవుడికి దేని యందు ఇష్టాలు అహంకారాలు ఉండవు. ఈ జీవుల చేత కర్మఫలాన్ని అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడు. జీవుల కర్మఫలాన్ని అనుభవించుతారని తెలుసుకోవాలి. మనం అందరం కూడాను ఇవన్నీ అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడు. అతని ఆజ్ఞను మనం తప్పించుకోలేము. తప్పనిసరిగా మనము ఆ కర్మఫలాన్ని అంతటిని కూడాను అనుభవించాల్సిందే. అందువలన మానవుడు గుణసంపత్తుడు గలవాడై గురు శుశ్రూష చేసి సంసార సంబంధాలను ఆశలన్నీ విడిచి విముక్తి నొందాలి. మనం ఎంత పాపం పనులు చేసినా, ఎంత పుణ్య పనులు చేసినా, మనం ఎంత చేస్తే అంత మంచి చెడుకు సంబంధించిన అన్నీ అనుభవించాల్సిందే. చెడు పనులు చేస్తే నరకానికి పోవాల్సిందే, మంచి పనులు చేస్తే స్వర్గానికి పోవాల్సిందే. మనం ఇందులో ఏ మార్పు చేయలేము. కాబట్టి అందువలన మానవుడు గుణ సంపత్తుడై గురు యొక్క సేవలు చేస్తూ సంసార బంధనాలన్నీ, వాటి మీద ఆశలన్నీ కూడా విడిచి విముక్తి నొందాలి. విముక్తిగా మనిషికి, శరీరానికి, ఆత్మకు విముక్తి కావాలంటే అవన్నీ మానుకోవాలి. ఒక పక్క నేను దానాలు చేస్తాను, ధర్మాలు చేస్తాను అంటూ నా బిడ్డలు కూడా కూడబెట్టుకుంటాను అనకూడదు. అంటే ఇది వద్దని కాదు, సంసారాన్ని పోషించొద్దని కాదు, సంసారానికి కావాల్సినంత వరకే సంపాదించాలి. 7 తరాల తర్వాత కూడా అనుభవించాలి అని సంపాదించకూడదు. అట్లా అందువలన సత్కానుష్ఠానము చేయాలి. మంచి పనులు చేస్తే గాని ముక్తి లభించదు అని అంగిరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లంటున్నాడు. ఈ ధనలోభుడికి ఒకటెంబడి ఒకటి అనుమానాలు వస్తూనే ఉన్నాయి. తనన్ని జన్మలెత్తి, తనంత చేసిన పాపానికి అన్ని జన్మలెత్తి, అన్ని బాధలు పడి అన్ని చేశాడు కాబట్టి ఒకదానింబడి ఒకటి అతనికి సందేహాలు వస్తున్నాయి. ఆ సందేహాలన్నింటిని అడుగుతున్నాడు. అంగిరస మహాముని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఇవన్నీ పై విషయాలు మనం ఇప్పుడు చెప్పుకున్న విషయాలన్నీ కూడాను మనకుగా తెలియవు ఎప్పటికీ. ఎందుకంటే మనం అలా బతికేస్తున్నాం, మానవులకి అలా బతికేస్తున్నాం. మానవులు మనకు భవబంధాలే ఎక్కువ. ఈ భవబంధాలు ఎక్కువ అవటం మూలంగా అన్నీ నాది నాది అనుకుంటున్నాం. నాకు, మా తల్లిదండ్రులు, నా భార్య బిడ్డలకి, అంతా అయిన తర్వాత నా మనవాళ్లకు, ముని మనవాళ్లకు, వాళ్ళకు కూడా సంపాదించిన తర్వాత బంధువులకి, ఇలా సంపాదించాలనుకుంటాం. కానీ దీని మూలంగా మనం ఏం కోల్పోతున్నాం? మనకు దేనికి దూరం అయిపోతున్నాం తెలుసుకోవటల్లా. దేవుడికి దూరం అవుతున్నాం, భగవంతుడికి దూరం అయిపోతున్నాం. చనిపోయేటప్పుడైనా మనము నారాయణ మంత్రం జపం చేస్తున్నామా, హర జపం చేస్తున్నామా? చేయటల్లా. ఎక్కడ ఏ కాగితాలు రాసి పెడుతున్నారు, ఎవరికి ఎంత అప్పు ఉన్నది, ఎవరు మనకి ఎంత ఇవ్వాలి, ఎక్కడెక్కడ ధనాన్ని కూడబెట్టాం, ఎక్కడెక్కడ దాచిపెట్టాం, ఈ విషయాల మీదనే మనసు పోతుంది. కానీ నా పరిస్థితి అవసాన దశకు వచ్చాను, ఇక ఇక్కడి నుంచే నా నారాయణ మంత్రం చదువుకొని నేను ముక్తి పొందుదాము అని అనుకోం. ఎందుకంటే మనసు రాదు. అలా కనుక వచ్చినట్లయితే అందరము కూడా అదే పని చేస్తే ఇక నరకంలో పాపులు ఎవరు ఉండరు, అంతా స్వర్గంలో నిండిపోతారనమాట. కానీ ఎప్పుడు కూడాను మంచెంబడి చెడు, చెడంబడి మంచి అన్నీ ఉంటాయి. అట్టనే స్వర్గం అనేది ఉంటే నరకం అనేది ఉంటుంది, నరకం అనేది ఉంటే స్వర్గం ఉంటుంది. ఎందుకంటే మనం అలా ప్రవర్తిస్తాం. మనకు బుద్ధి కుశలత అలా ఇచ్చారు. మన బుద్ధి అలాంటిది, మానవుడి బుద్ధి అలాంటిది అనుకుంటాం. ఇలా చెయ్యొద్దు, ఇలా ఉండొద్దు, మంచిగా ఉండాలి అనుకుంటాం. కానీ సమయానికి వచ్చేటప్పటికి అవన్నీ మర్చిపోతాం. మనకేం తెలియని వాళ్ళం కాము, మనకన్నీ తెలిసిన వాళ్ళమే. తెలిసి కూడాను మన బుద్ధి మనల్ని అట్లా నిలబడనిపోదు. ఆ నిలబడనివ్వక మనం చేసే పనులు పాప పనులు చేస్తుంటాం. మరి అందరం పాప పనులే చేస్తున్నామా అంటే, పాపం పనులంటే ఎవరినో చంపక్కర్లే, ఎవరినో శిక్షించవనవసరంలే. చిన్న చిన్న విషయాలు వాళ్ళ మనసు బాధ పెట్టినా చాలు, విషయం తెలుసుకోకుండా వాళ్ళ మనసు బాధ పెట్టినా చాలు. వాళ్ళు మంచివాళ్ళు కాదండి, మనం మంచివాళ్ళంగా, మనం ఎందుకు వాళ్ళ మనసు బాధ పెట్టాలి? వదిలేస్తే పోలే, అలా కూడా వదలం. అందుకని మనకు వచ్చేటప్పటికి ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి. మనకు అన్నీ తెలిసే చేస్తాం, అన్నీ తెలియకుండా మనం ఏం చేయటల్లా. ఈ కార్తీక మాస పురాణాలలో ఇవన్నీ కూడా రోజుకొక కథగా, రోజుకొక రకంగా చెబుతున్నారు. ఈరోజు కర్మఫలం జీవులు అనుభవించాల్సిందే. అహం బ్రహ్మస్మి, నేనే అహం, నేనే అంతా నేనే అనేదే చెప్పుకుంటున్నాం. ఈ విధంగా చెప్పుకుంటూ, ఈ విధంగా వింటూ ఉంటే మన మనసు కూడా కొంత ఆరాటం తగ్గుతుంది. మనం కూడా అటువైపు మళ్ళుతాం. కొద్దిగానైనా కొద్దిగా మనసు అటువైపు మళ్ళుతుంది. ఈ కార్తీక మాసం కథలు ఇవే తెలియజేస్తున్నాయి. అని ఆంగీరస మహర్షి ధర్మలోభునికి చెబుతున్నాడు అని జనక మహారాజుకి వశిష్ఠుడు చెప్తున్నాడు. మిగతాది రేపటి పురాణంలో తెలుసుకుంటాం. ఇది స్కంద పురాణార్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్స్య సప్తదశాధ్యాయ పారాయణ సమాప్త. 17వ రోజు పారాయణము సమాప్తము. నమస్కారం.